నీళ్ల ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్లిన కార్మికుడికి ప్రమాదం. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్లు గ్రామ పంచాయతీలో ప్రతి వారంలాగే ఈ వారం కూడా గ్రామ పంచాయతీ కారోబార్ నయీం తనతో పాటు నలుగురు కలిసి గ్రామ నీళ్ల ట్యాంకును శుభ్రం చేయడానికి నిచ్చెన వేసుకుని దిగుతున్న క్రమంలో నిచ్చెన విరిగి ట్యాంకులో పాడిపోయిన కారోబార్ నయీం తన తోటి కార్మికులు వెంటనే 108కు ఫోన్ చేసి జడ్చర్ల 100 పడకల ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం స్కానింగ్, ఎక్స్రే తీసి మరిన్ని పరీక్షల కోసం మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మూడా డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీలైతే సర్పంచ్ల ఎలక్షన్లు నిర్వహించాలి, లేదంటే మొన్న పదవి కాలం ముగిసిన సర్పంచ్లకు మరికొంతకాలం గడువు పెంచితే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అదనపు బాధ్యతల వల్ల నిర్వహిస్తున్న పంచాయతీ సెక్రటరీలకు ఉన్న బాధ్యతలకు అదనపు బాధ్యతల వల్ల ఏ పని సక్రమంగా చేయలేకపోతున్నారని, దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఏం చేస్తావు? కొడుగోలు గ్రామ పంచాయతీ ఎవరు చేస్తా ఇప్పుడు కింద పడే నయం అని కారోబారు 5 మంది ఉండటం వల్ల ట్యాంక్ కడిగి శుభ్రం చేయడానికి ఎక్కినాము. నిచ్చెన ఎదిగిపోయి కింద పడ్డాడు, తీసుకొచ్చినాము. ఎంతమంది ఎక్కిరి ట్యాంక్? 5 మంది పెట్టినాం. ఓకే, అది పెద్ద ట్యాంకా చిన్న ట్యాంక్? ఎన్ని లీటర్లు అది? 15 లీటర్లు. ఓకే, మీకు అధికారులు ఎప్పుడు చెప్పి ట్యాంక్ క్లీన్ చేయమని? చేస్తుంటాం, రోజు చేస్తుంటారు? వారం చేస్తాం. ఓకే. ఎక్స్రే తీసినాము. ఎక్స్రేలో అయితే ఫ్రాక్చర్ ఏం కనిపించట్లేదు. చేయాల్సిన ట్రీట్మెంట్ చేసి హైయర్ సెంటర్ రిఫర్ చేస్తున్నాము. వేరే పెద్ద స్కానింగ్స్ అవసరం అవుతుంది, ఎంఆర్ఐ కానీ ఏదైనా అవసరం పడవచ్చు. ఒకసారి ఆర్థోపెడిషన్ కన్సల్టేషన్ తీసుకొని అవసరం టెస్ట్. కోడుగల్లో నయీం అనే గ్రామ పంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకు శుభ్రపరుచుతుండగా మెట్లు కూలి లోపల కింద పడడం జరిగింది. అతనికి నడుములు తర్వాత నెత్తికి చిన్న గాయాలు జరిగినాయి. ఈ దాని మీద మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సర్పంచ్లకే పాలన ఇంకా పొడిగించితే బాగుంటుండే, ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో సిబ్బంది కానీ ఊరు కానీ మంచి శుభ్రంగా ఉంటుండే. ఈరోజు అధికారులకు ఉన్న పనులు చాలా అన్నట్టు వాళ్ళ మీద ఈ పాలనను మళ్ళీ అధికారుల మీద రుద్దడం వల్లనే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళా కళ్ళు తెరిచి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మళ్ళా కూడా ఎలక్షన్లన్నా తొందర పెట్టాలి, లేదా ఆల్రెడీ ఉన్న సర్పంచ్ల కన్నా పరిపాలన ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సర్పంచ్ల పర్యవేక్షణలో ఊరు ఎట్లున్నది ఏమున్నది తెలుస్తుంది. ఆఫీసర్లకు ఉన్న పనులు వాళ్ళకి ఈ పనులను కూడా వాళ్ళకి వెతికిరుద్ది వాళ్ళకు భారంగా చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలక్షన్లను తొందర పెట్టండి, సర్పంచ్ల కన్నా పవర్స్ ఇవ్వండి. ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను.